హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. రోహిణి ఎలిమినేట్ అయిపోయింది నిన్న. ఈరోజు విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయిపోతుంది హౌస్లో నుంచి. ఈరోజు హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్ అయితే నిఖిల్ అవుతాడు. థర్డ్ ఫైనలిస్ట్ థర్డ్ సేవ్ అయ్యేది గౌతమ్ కృష్ణ. ఫోర్త్ ఫైనలిస్ట్ ఫోర్త్ సేవ్ అయ్యేది ప్రేరణ. ఇక ఫిఫ్త్ ఫైనలిస్ట్ ఫిఫ్త్ సేవ్ అయ్యేది నబీల్. అలా సేవింగ్ ఆర్డర్ అయితే ఉంటుంది. లాస్ట్కి విష్ణుప్రియ నబీల్ ఉంటాడు. నబీల్ సేవ్ అవుతాడు, విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయిపోతుంది హౌస్లో నుంచి. టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే హౌస్లో ఉన్నారు. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. నిఖిల్కి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా నిఖిల్కే అయితే ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 25% ఓటింగ్తో. గౌతమ్ కృష్ణకి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఇది వీక్ స్టార్టింగ్ కాబట్టి 5% డిఫరెన్స్ అయితే ఉంది. చూడాలి వీకెండ్ వచ్చే వరకు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేక టాప్ 2లోనే ఉంటాడా గౌతమ్ అనేది. మ్యాక్సిమం టాప్ 1 టాప్ 2 వీళ్ళిద్దరే అయితే ఉంటారు, నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 16% ఓటింగ్తో. నబీల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. కానీ ఒకప్పుడు విన్నర్ రేస్లో ఉన్న నబీల్ సడన్గా థర్డ్ పొజిషన్స్కి అయితే పడిపోయింది తన ఓటింగ్. ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10% ఓటింగ్తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగే వస్తుంది. 4 బాయ్స్లో ఒక్క లేడీ కంటెస్టెంట్ మాత్రమే ఉంది టాప్ 5లో. ప్రేరణకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో పిఆర్ కూడా అంతే గట్టిగా ఉంది. సో టాప్ 5 వరకు అయితే వచ్చింది ప్రేరణ. ఇక లాస్ట్లో 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 5% ఓటింగ్తో. అవినాష్ 5th ప్లేస్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీకెండ్ వచ్చిన ఇదే ఓటింగ్ కొనసాగొచ్చు. టాప్ 2లో అయితే ఖచ్చితంగా నిఖిల్, గౌతమ్ ఉంటారు. వీళ్ళ ముగ్గురు పొజిషన్సే కొంచెం అటు ఇటుగా అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. నిఖిల్, గౌతమ్ ఇద్దరికి కలిపి 60% ఓట్లు పడితే మిగిలిన ముగ్గురికి కలిపి 40% ఓట్లు అయితే పడుతున్నాయి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఈ సీజన్ విన్నర్గా మీరెవరిని చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఆల్రెడీ ఫినాలే వరకు వచ్చేసాం కాబట్టి ఎవరైతే విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. థ్యాంక్ యూ.